మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం నేను మహాత్మా ఫూలే మీద ఒక కవిత రాశాను. ఇది తెలుగు సాహిత్యంలో ఫూలే మీద వచ్చిన మొట్టమొదటి కవిత అని చెప్పేసి అందరూ చాలా సంకలనాల్లో వేసుకున్నారు. ఇది నా మొదటి కవితా సంపుటి, ఇందులో ఈ కవిత ఉంది. అలాగే మహాత్మా ఫూలే మీద చాలా సంకలనాల్లో నా కవిత మొదటగా వేశారు. ఇది చూడండి, ఇది ఫూలే మీద వచ్చినటువంటి కవితలన్నిటితో వేసినటువంటి పుస్తకం, సంగిశెట్టి శ్రీనివాస్ మిత్రుడు వేసినటువంటి పుస్తకం. ఇందులో మొట్టమొదటి కవిత ఇది. ఈ నిన్న ఫూలే సినిమా మీద వివాదం గురించి చెప్తున్నప్పుడు ఈ ఫూలే కవిత కొంచెం చదివాను, అది పూర్తిగా చదవమని మిత్రులందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఆ పూర్తిగా కవిత వినండి. మహాత్మా ఫూలే కవిత శీర్షిక: సిగ్గుపడుతున్నాను, చితికిపోతున్నాను, ఈ మట్టిలో మొలకెత్తి 3.5 దశాబ్దాలైనా నీ పేరే విననందుకు నిలువునా నీరైపోతున్నాను, క్షమించు మహాత్మా. స్పార్టకస్ గురించో, కార్ల్ మార్క్స్ గురించో, మండేలా గురించో, మార్టిన్ లూథర్ కింగ్ గురించో చదువుకున్నాను కానీ వీధిబడి నుండి విశ్వవిద్యాలయం దాకా నీ బొమ్మే నాకు కనబడలేదు, నీ మాటే నాకు వినపడలేదు. పాలు పట్టిన అమ్మ చెప్పలేదు, బలపం పట్టించిన పంతులు చెప్పలేదు, ఏ జెండాగాడు నీ పేరెత్తలేదు, ఏ రాజకీయ తరగతుల్లోనూ నీ ఊసెత్తలేదు. నువ్వు కళ్ళు మూసిన శతాబ్దానికి కానీ ఇక్కడ మేం కళ్ళు తెరవలేదు మహాత్మా. భారతదేశ మహోన్నత బానిస వీరుడా, విదేశాల వీరుల్ని కీర్తించి మా శబ్దకోశాలు వట్టిపోయాయి, మా గళాలు ఎండిపోయాయి, మా అక్షరాలు అరిగిపోయాయి, మా కార్యాలయాల గోడలు పరదేశ వీరుల పటాలతో పాచిపట్టిపోయాయి. నిన్నిప్పుడు పొగడాలంటే నా అగ్రవర్ణ నాయకుడి అంగీకారం కావాలి మహాత్మా. నిన్ను చదివాక కుట్రదారుడు కుర్చీ ఎక్కిన వైనం, మహావీరులు మహారులై దూరంగా విసిరేయబడ్డ దారుణం పోల్చుకున్నాక, మన శత్రువే మనకు దేవుడై మన గుండె గోడల్లో మేకై దిగబడ్డ జాడ తెలుసుకున్నాక, ఈ మాయదారి దేవుళ్ల పటాలతో మైలుపడ్డ మా గోడలు ఇంకా కూలిపోనందుకు కుమిలిపోతున్నాను. నీ పుస్తకాలు లేని ఇన్ని మహాగ్రంథాలయాలు ఇంకా పురుగులు పట్టనందుకు బాధపడుతున్నాను. నీ విగ్రహాలు లేని మా వీధులు ఇంకా జనసంచారానికి దూరం కానందుకు దిగులు పడుతున్నాను, సిగ్గుపడుతున్నాను మహాత్మా. నా శత్రువు రాసిన చరిత్రనే ఇంతకాలం నమ్మినందుకు నన్ను నేనే చేదరించుకుంటున్నాను. నిన్ను ఉచ్చరించకుండా, నీ సత్యశోధక సూర్యకాంతిలో స్నానమాడకుండా, నువ్వు పాదం మోపిన చోట గుప్పెడు మట్టి తీసి గుండెకు రుద్ది కడుక్కోకుండా, ఎవడు ఏ రూపంలో ఎలా ఎప్పుడు విప్లవ వీరుడయ్యాడో ఇప్పుడు మాకు చెప్పాలి. నీ సమాధి మీద ఇంత భయంకర నిశ్శబ్దాన్ని కప్పి ఉంచిన కుట్రదారుణ్ణి ఇప్పుడు బయట పెట్టాలి. ఇప్పుడు పుట్టబోయే ప్రతి శిశువుకి ఫూలే గురించి చెప్పాలి. అమ్మ అనకముందే వాడి నాలుక మీద అంబేద్కర్ బీజాక్షరమై పేలాలి. థ్యాంక్ యూ.